వెల్కమ్ టు టైమ్ 24/7. ఈరోజు వీడియోలో ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 32 ప్రివ్యూ చూద్దాం. ఈ మ్యాచ్ ఎల్ఎస్జి ఆర్ఆర్ జట్లు మధ్య పోటీ జరుగుతుంది. లక్నోలో ఏక్నాథ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో పాల్గొంటున్న ఈ రెండు జట్లు కూడా గత మ్యాచ్లో ఓటమి చెంది ఈ మ్యాచ్లోకి వచ్చాయి. మనకి పాయింట్ల పట్టికలో చూసినట్లయితే ఆర్ఆర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, 4th పొజిషన్లో ఉంది. వేరేజ్ ఎల్ఎస్జి జట్టు 9th పొజిషన్లో ఉంది. సో ఇటువంటి ఈ రెండు జట్ల మధ్య ఎల్ఎస్జి జట్లు అయితే ఖచ్చితంగా లైన్గా ఒక 3 వరుస పరాజయాలతో ఈ మ్యాచ్లోకి వస్తుంది. ఇక ఆర్ఆర్ జట్టు విషయానికి వస్తే రీసెంట్గా జరిగిన మ్యాచ్లో కేకేఆర్ జట్టుతో తలపడింది. ఆ కేకేఆర్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆర్ఆర్ జట్టు తాలూకా డొల్లతనం బయటపడింది. సో బ్యాటింగ్ ఆర్డర్ మనం చూసుకున్నట్టయితే టాప్ ఆర్డర్లో జైస్వాల్ అండ్ సూర్యవంశీ ఉన్నారు. వీళ్ళు బాగానే ఆడారు. ఆడిన తర్వాత వాళ్ళిద్దరు అవుట్ అయిన వెంటనే ఆ మిడిల్ ఆర్డర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా జైస్వాల్ కానీ రియాన్ పరాగ్ కానీ రిమైనింగ్ ఉన్న హిట్ మ్యారీ కానీ రిమైనింగ్ వాళ్ళు ఎవరు కూడా అసలు భారీ స్కోర్లు చేయలేకపోయారు. దీంతో మొత్తం ఆ జట్టు స్కోర్ 155 పరుగులే. ఆ రాజస్థాన్ రాయల్స్ అన్స్టాపబుల్గా ఉన్నటువంటి ఆ జట్టు కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో బెంబేలెత్తిపోయింది. మొత్తం 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. సో కేకేఆర్ బౌలర్లు మాత్రం ఎక్స్ట్రాడినరీగా వరుణ్ చక్రవర్తి కానీ సునీల్ నారాయణ్ కానీ ఇంకా రిమైనింగ్ మనం చూసినట్టయితే కార్తీక్ త్యాగి ఒక 3 వికెట్లు వచ్చాయి, వరుణ్ చక్రవర్తికి 3 వికెట్లు వచ్చాయి, సునీల్ నారాయణకు 2 వికెట్లు వచ్చాయి. సో వీళ్ళందరూ కూడా కలెక్టివ్గా బౌలింగ్ చేయడంతో ఆర్ఆర్ తాలూకా డొల్లతనం బయటపడిపోయింది. 155 పరుగులకే మొత్తం వీళ్ళు చాప్ చుట్టేశారు. 9 వికెట్లకు 155 పరుగులు చేసేసారు. సో అది వాళ్ళ తాలూకా ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ మిడిల్ ఆర్డర్ హెడేక్ అనేది ప్రస్తుతం ఆర్ఆర్ జట్టుకుంది. ఆ ఆర్ఆర్ దాన్ని ఎలా మనకి ఓవర్కమ్ చేస్తుంది అనేటువంటిది ఈ మ్యాచ్లో చూడాలి. అలాగే నెక్స్ట్ ఎల్ఎస్జి జట్టు గురించి చూసినట్టయితే ఈ ఎల్ఎస్జి జట్టు తాలూకా బౌలింగ్ వైఫల్యం లాస్ట్ మ్యాచ్లో బయటపడింది. పంజాబ్ జట్టుతో లాస్ట్ మ్యాచ్ ఆడారు. లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు ఈ లక్నో బౌలర్ని ఉతికి ఆరేశారు. లక్నో బౌలర్లో స్టార్ బౌలర్ షమి, ఆవేష్ ఖాన్ వీళ్ళంతా ఉన్నారు, మోషిన్ ఖాన్ వీళ్ళంతా కూడా. సో వీళ్ళందరికీ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. షమీకి అయితే 4 ఓవర్లలో ఏకంగా 56 పరుగులు చేశారు, ఉతికి ఆరేశారు. అలాగే ఈ మోషిన్ ఖాన్కి 4 ఓవర్లో 43 పరుగులు, ఆవేష్ ఖాన్కి అయితే 3 ఓవర్లలోనే 46 పరుగులు. సో కుమి పారేశారు పంజాబ్ బ్యాటర్స్. వీళ్ళ తాలూకా బౌలింగ్ వైఫల్యం అనేది లక్నో తాలూకా బౌలింగ్ వైఫల్యం అనేది ఈ మ్యాచ్లో మనకి లాస్ట్ మ్యాచ్లో స్పష్టంగా కనిపించింది. సో ఈ బౌలింగ్ లోపాలని ఏ విధంగా వీళ్ళు సరి చేసుకుంటారు, ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అవుతారు అనేటువంటిది చూడాలి. ఇంకా ప్రిన్స్ యాదవ్ విషయంలో చూసినట్టయితే కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నాడు లక్నో బౌలర్స్లో. అదేవిధంగా లక్నోలోని ఇంకొక స్టార్ ప్లేయర్ ఉన్నాడు, ముకుల్ చౌదరి. ఈ బ్యాటింగ్లో లక్నోలో రీసెంట్గా జరిగిన ఒక మ్యాచ్లో ఒంటి చేత్తోనే ఆ జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ మ్యాచ్ లక్నోలోనే జరుగుతుంది, ఏక్నాథ్ స్టేడియంలో. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది లక్నోకి. ఈ లక్నో జట్టు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని వినియోగించుకొని ఈ మ్యాచ్లో గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే ఈ ముకుల్ చౌదరి గతంలో ఒక మంచి ఊపందించినటువంటి చౌదరి స్టార్ ప్లేయర్గా అవతరించాడు. ఆ ముకుల్ చౌదరి నుంచి కూడా అభిమానులు ఒక మంచి ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. ప్లస్ ఈరోజు జరిగే మ్యాచ్లో పిచ్ రిపోర్ట్ చూసినట్లయితే ఈ లో స్కోరింగ్ మ్యాచే అవుతున్నట్టు కనిపిస్తుంది. హై స్కోరింగ్ మ్యాచ్ అయితే కాదు, పిచ్ ఆ విధంగా ఉంది. సో ఈ పిచ్లో ఎవరైతే రాణిస్తారో వాళ్ళకే విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే పవర్ ప్లేలో చూసుకున్నట్టయితే పవర్ ప్లేలో కాస్త బెటర్గా ఎవరైతే పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకే గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రీసెంట్గా జరిగిన అన్ని మ్యాచ్ల్లో కూడా పవర్ ప్లేలో ఏ జట్టు అయితే గట్టిగా రాణించిందో ఆ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా క్యాచెస్ డ్రాప్ చేస్తే మాత్రం మ్యాచెస్ ఖచ్చితంగా పోతాయి. రీసెంట్గా మనం చూసాం, మనకి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అభిషేక్ శర్మ ఇచ్చినటువంటి క్యాచ్ను వదిలేసింది. ఆ ఫీల్డరు క్యాచ్ వదిలేసాడు, ఒక రన్అట్ మిస్ అయ్యారు. సో ఫీల్డర్లు కరెక్ట్గా మనకి ఆ బౌలర్లకి సపోర్టింగ్గా ఉంటేనే వాళ్ళ మోరల్ బూస్టింగ్గా ఉంటుంది, ఖచ్చితంగా ఆ వికెట్లు పడే అవకాశం ఉంటుంది. లేకపోతే క్యాచెస్ డ్రాప్ అయితే మాత్రం మ్యాచెస్ ఖచ్చితంగా డ్రాప్ అవుతాయి. సో ఇప్పుడు ఈరోజు మ్యాచ్లో చూసుకున్నట్టయితే లక్నోలో ఏక్నాథ్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో స్కోరింగ్ మ్యాచ్గా ఉండనుంది. సో ఈ రెండు జట్లలో ఎల్ఎస్జి అండ్ ఆర్ఆర్. ఎల్ఎస్జి అయితే బ్యాటింగ్ కొలాప్స్ చూసాం లాస్ట్ మ్యాచ్లో, అలాగే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కొలాప్స్ చూసాం, అలాగే ఎల్ఎస్జి బౌలింగ్ కొలాప్స్ చూసాం. బౌలింగ్ చాలా డొల్లతనం బయటపడింది. సో ఈ రెండు జట్లు ఇప్పుడు తలపడుతున్నాయి. రెండు జట్లు కూడా ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి తపనతోనే దిగుతున్నాయి. సో మంచి మనం కంటెస్ట్ చూడడానికి ఈ మ్యాచ్లో మంచి హోరాహోరీగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.